అందరి ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి మన ప్రభు మరొక దినం మనకు అనుగ్రహించాడు ఆయన వాక్య ధ్యానం కొరకై. దావీదు అంటాడు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు ధ్యానించకపోయినా కొంత సమయమైన ధ్యానిస్తే మంచిది కదా. రెండోది ఏమంటాడు, అతడు చేయనంత సఫలం అవుతుంది. అంటే మనం ఏదైనా చేసేది సఫలం కావాలంటే వాక్య ధ్యానం మనకు అవసరం. మూడవది ఏమంటాడు, ఆకు వాడక పచ్చగా ఉంటాడంటాడు. అంటే మనకు వచ్చినటువంటి పరిస్థితులన్నీ ఇట్లా కూడా వాడిపోము. మన విశ్వాసంలో కానీ మన యొక్క భక్తిలో కానీ ఏదైనా మన పరిస్థితిలో మనం వాడిపోయే పరిస్థితి లేదు కదా. అందుకనే వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతిదినం భోజనం చేసేవారు అందరూ ప్రతిదినం వాక్యం చదవండి. వాక్యం చదివేవాళ్ళు వాక్యాన్ని పఠించండి. వాక్యాన్ని పఠించడమే కాదు, ధ్యానించండి. ధ్యానించేటప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. పఠించేటప్పుడు బైబిల్ అర్థమవుతా వస్తూ ఉంటుంది. ఊరిక చదువుకుంటూ పోతుంటే ఒక ఆచారమైనటువంటి 3 రకాల క్రైస్తవులు: బైబిల్ చదివే క్రైస్తవులు, బైబిల్ పఠించే క్రైస్తవులు, బైబిల్ ధ్యానించే క్రైస్తవులు. ప్రతి దానిలో 3 ఉన్నాయి బైబిల్ గ్రంథంలో చూస్తే. 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా. చూసారా? గొర్రెలకు జీవం కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును, నిత్య జీవము ఇవ్వడానికి కొరకాయి. అలాగే వారు ఫలించుటకును, అధికంగా ఫలించుటకును, అత్యధికంగా ఫలించుటకును. కాబట్టి ఏం చూసినా 3 ఉంటాయి. అలాగే వాక్యాన్ని చదివేవాళ్ళు ఆచారమైనటువంటి వాళ్ళు, పఠించేవాళ్ళు ఇందులో ఏముందో తెలుసుకోవాలి, బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసుకోవాలి అనేవాళ్ళు పఠిస్తారు. ఎక్కువగా ఈ యొక్క బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, బైబిల్ యూనివర్సిటీస్ వాళ్ళు, మరి వాళ్ళు సర్టిఫికేట్ కొరకై చదువుకునేటటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు పఠిస్తారు. ధ్యానించే వాళ్ళు శ్రేష్టం. ధ్యానం అంటే, ప్రభువా ఈ వాక్యము నీ స్వరముగా నేను నమ్ముతున్నానయ్యా, కాబట్టి నువ్వు నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడే దేవుడు అని నాకు తెలుసు. నువ్వు మాట్లాడితే నాకు ఆదరణ వస్తుంది. నువ్వు మాట్లాడితే నాకు ధైర్యం వస్తుంది. మీరు మాట్లాడితే నాకు శక్తి వస్తుంది. మీరు మాట్లాడితే నా జీవితమే మారిపోతుంది ప్రభువా అని ప్రభు దగ్గర కూర్చొని ధ్యానించాలా. కడిప్రియమైన సోదరి సోదరుడా, అందుకనే ప్రతిరోజు మరి మీరు విన్నా వినకపోయినా ఈ వాక్య ధ్యానం నా బాధ్యత. ఎందుకంటే ఎస్కేల్ ప్రతి ఒక్క గ్రంథంలో అంటాడు, నరపుత్రుడా వారు వినినను వినకపోయినను శ్రాలు ప్రజలకి మాటలు చెప్పు అంటాడు. ఇది నా బాధ్యత. నేను భూలోకంలో ఉంచినంత కాలము ఆయన మాటలు చెప్పవలసిన బాధ్యత, దాని కొరకే ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి అందుకొరకే నేను మరి ప్రతి దినము కూడా ఈ వాక్యాన్ని మీకు ఎందుకు అందిస్తున్నామంటే, ఇది ప్రభు యొక్క వాక్యానుసారమైన విషయం. మీరు వింటే క్షమాభివృద్ధి పొందుతారు, అభివృద్ధిలోకి వస్తారు, ఎక్కువైన అభివృద్ధిలోకి వస్తారు, ఫలిస్తారు, అత్యధికంగా ఫలిస్తారు. నిర్లక్ష్యం చేసుకుంటారా, ఆత్మీయమైనటువంటి నష్టం వస్తుంది, తర్వాత బాధపడతారు. అందుకని వింటూ రండి, వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామా? మా తండ్రి, నమ్మకం దేవానికి కొందరు స్తోత్రాలు. మరి దినమంతా కాపాడుతూ వచ్చారు. మానుదిన పాఠం కొరకు మమ్మల్ని సిద్ధపరుచున్నారు. దాని తండ్రి, ఈ పాఠము ద్వారా మేమేమి నేర్చుకోవాలో అవి నేర్పిస్తూ రండి. మీ దాసుని అభిషేకించండి. ఆ యొక్క గ్రంథంలో ఉన్న మాటలు చెప్పాలంటే మానవ యొక్క జ్ఞానాన్ని సరిపోదు కాబట్టి మీ ఆత్మాభిషేకం కావాలి. అలాగే వినేవారికి కూడా మామూలుగా అర్థం చేసుకోలేరు కాబట్టి మీ ఆత్మ సహాయం వారికి కూడా కావాలి. కాబట్టి వారు విని దాన్ని గ్రహించి దాన్ని అనుసరించి మంచి అత్యధికమైనటువంటి అభివృద్ధిలోకి వచ్చేదానికి ప్రభువా మీరు వారికి సహాయపడవలసిందిగా వేడుకుంటూ, యేసయ్య పరిశుద్ధ నామమున అన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్స్ అంతా తొలగించమని స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరుడా, మనోదిన పాఠములో ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇప్పుడు దాదాపుగా మరి 17 వచనాలు లేక 18 వచనాల దాకా వస్తుంటున్నాము. ఇంతవరకు కూడా మనం చదువుతూ వచ్చాము. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు అక్కడ మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
అక్కడ మనం గమనించినట్లయితే 18, 19 కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వచనాలే. అందులో కొన్ని విషయాలు మాత్రం ఈరోజు మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు అంటాడు ఇక్కడ ముందు కొన్ని విషయాలు చెప్తూ వచ్చి, కాబట్టి ఈ నా మాటలు, ఈ నా ఆజ్ఞలు మరి మిగుల అల్పమైనటువంటి ఆజ్ఞలను ఎవరైతే మరి దానిని గైకొనక మనుషులకు బోధిస్తారో వారు పరలోకములో అల్పులు అంటాడు. ఈయన ఆజ్ఞలను అంటే మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మిగుల అల్పమైనటువంటి దానిని మీకు అలాగూ చేయమని ఎవరు బోధిస్తారో ఆ బోధకులు పరలోకంలో మిగుల అల్పుడు అనబడును అని మన బైబిల్లో చూసారా. అయితే ఈ మాటలు నా ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం చేయమని ఎవరైతే బోధిస్తారో వారు పరలోకంలో గొప్పవారు అనబడును అని అన్నారు. అనబడును అనే మాట గుర్తుంచుకోండి. అనబడును అంటే ఇక్కడ కాదు, పరలోకములో దేవుని దగ్గర, దేవుని దూతల దగ్గర మనం గొప్పవాళ్ళమా, మనం అల్పులమా, మిగుల అల్పులమా అనే విషయం అక్కడ పోతారో తెలుస్తుంది మనకు. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను ఏ ఒక్కటైనా సరే, అల్పమైనదైనా చిన్నదాన్నైనా సరే మీరి అంటే లెక్క లేకుండా ఆయన చెప్పినటువంటి మాటను కానీ ఆజ్ఞను కానీ తృణీకరించి ఇతరులకు మనం బోధ చేసినట్లయితే పరలోకములో మిగుల అల్పులైపోతారు. అల్పులు అంటే చాలా తక్కువైనటువంటి వారు చూసారా. అయితే వాటిని గైకొని అంటే అనుసరిస్తూ మనుషులకు ఎవరైతే బోధిస్తూ వస్తారో వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉంటారు. ఇది ఎవరి గురించి చెప్పిందంటే, ఎవరి గురించి చెప్పింది? బోధకుల గురించి చెప్పినటువంటి విషయం ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో బోధకుల గురించి చెప్పినటువంటి విషయం ఇది. మరి ఇదే విషయాన్ని మనం గమనిస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో శిష్యులు అంటారు, అయ్యా పరలోకంలో గొప్పవాళ్ళు ఎవరు అని అంటారు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆ చిన్న బిడ్డను ఒక దగ్గర తీసుకొని వచ్చి, ఈ చిన్న బిడ్డ వలె మార్పు చెందిన వాళ్ళు చూసారా, ఈ చిన్న బిడ్డ వలె మనసు కలిగినటువంటి వారు, ఈ చిన్న బిడ్డ వలె జీవించినటువంటి వాళ్ళు, అట్టి తమ్మును తాము తగ్గించుకున్నటువంటి చిన్న బిడ్డల వలె ఉన్నటువంటి వారు పరలోకంలో గొప్పవారు అనబడతారు అని అక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు అటు విశ్వాసులకి ఇటు బోధకులకు కూడా పరలోకములో గొప్పవారు అనుకునే వాళ్ళు ఉన్నారు, అల్పులు ఉన్నారు, మిగుల అల్పులు ఉన్నారు. అందుకని నేను ఈ సందర్భాల్లో చెప్తూ వస్తాను. పరలోకం అంటే అర్థం చేసుకోవాలి ముందు మనం. పరలోకము ఇది భూలోకము అంటే మనం భూలోకంలో ఉన్నాం, భూమి మీద ఉన్నాం కాబట్టి ఇదంతా ఒక భూలోకం అయిపోయింది. పాతాళ లోకం అంటే భూమి క్రింద ఒక లోకం ఉన్నది, చనిపోయినటువంటి వారు అందరూ ఉండేటటువంటి స్థలం అది. దానిని పాతాళ లోకము అంటారు. ఇక పరలోకం అంటే దేవుని దూతలు ఉండేటటువంటి స్థలము పరలోకము పైన ఉంది. మరి భూలోకం మీద ఉన్న మనుషులు మరి ఉన్నప్పుడు పాతాళ కింద చనిపోయిన శవాలు అనేటటువంటి పాతాళలోకం ఉన్నప్పుడు పరలోకం అనేది ఉండదా? చాలామందికి ఉన్నదో లేదో అనుకుంటా ఉంటారు. వాళ్ళు వాక్యం వింటానే ఉంటారు, ప్రార్థన చేసుకుంటానే ఉంటారు, గుడికి వస్తానే ఉంటారు, చర్చి అన్నీ చేసుకుంటానే ఉంటారు. ఉందో లేదులే, వాళ్ళ మనసులో ఉంటుంది అది. సోదరి లేక సోదరుడా గమనించు, భూలోకాన్ని నువ్వు చూడగలిగినప్పుడు, పాతాళ లోకం చూడగలిగినప్పుడు పరలోకం కూడా తప్పనిసరిగా ఉంటుంది, లేదనుకో కాకు. అయితే ఒక విషయాన్ని గమనించాలి. ఈ పరలోకంలో ఎన్నో సందర్భాల మీద చెప్తూ వస్తాను, 3 భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాల్లో 3 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు, 3 రకాలైనటువంటి విశ్వాసులు ఉంటారు, 3 రకాలైనటువంటి పరిశుద్ధులు ఉంటారు. మొట్టమొదటిగా పరలోకానికి వెళ్ళాలి అంటే అర్హత ఏమిటి అంటే, మనసు మార్చుకొని పాప జీవితాన్ని మానుకొని పరిశుద్ధంగా జీవించి బాప్తీసం తీసుకొని వాక్యానుసారంగా నడిస్తే 100% పరలోకం మీదే. అర్థమైందా? పరలోకం పోయేవాళ్ళు
పరలోకం పోవాలంటే ఏంటి? మొట్టమొదట మారు మనసు పొందాలి. అంటే ఏంటి? పాత పాప జీవితాన్ని ఒప్పుకోవాలి. రెండవదిగా పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మూడవదిగా బాప్తిసం తీసుకోవాలి. నాలుగవదిగా వాక్యానుసారంగా జీవించాలి. అట్టి వారికి 100% పరలోకం మీదే. రైట్. పరలోకం నాది అన్నప్పుడు ఇప్పుడు పరలోకంలో కూడా 3 భాగాలు ఉంటాయి. పరలోకంలో కూడా 3 భాగాలు ఉంటాయి. ప్రభు ఏదైతే చేశారో అన్నింటిలో 3 భాగాలు పెట్టాడు. నరకంలో 3 భాగాలు ఉన్నాయి. ఏదైనా తోటలో 3 భాగాలు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. మనుషుల్లో 3 భాగాలు ఉన్నాయి. శైతాన్లో 3 భాగాలు ఉన్నాయి. దేవునిలో కూడా 3 భాగాలు ఉన్నాయి. ఆకాశము భూమి పాతాళం 3 భాగాలు ఉన్నాయి. ప్రతి దానికి మొదటి మధ్య చివర 3 భాగాలు ఉన్నాయి. 3 అనేది బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటిది. ఒక వ్యక్తి ప్రారంభం, ఒక వ్యక్తి కొనసాగింపు, ఒక వ్యక్తి ముగింపు. అద్భుతమైన విషయం కదా. అందుకనే పరలోకములకు వెళతాం మంచిదే. కానీ అక్కడ 3 భాగాల్లో అందరూ ఒక స్థలంలో ఉండలేరు. అందుకంటాడు ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉంది అంటాడు. జీతము ఆయన దగ్గర ఉన్నదంట. ఎవరెవరి పనులను బట్టి ఆయన మన పరలోకంలో భాగమిస్తాడని దాని యొక్క అర్థం. పరలోకం పోవడం మంచిదే. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అందరం ఒక స్థలంలో ఉండలేదు. ఇప్పుడు భక్సింగ్ గారు ఉండే స్థలంలో నేను ఉండగలనా? ఉండలేను కదా. అలాగనమాట. కాబట్టి ఈ 3 స్థలాల్లో ఉండేటటువంటి వారు ఎవరు అంటే, మొదటి స్థలంలో అనగా అన్నిటికంటే ఉన్నతమైన స్థానంలో ఉండేవాళ్ళు ఎవరంటే, ప్రభు కొరకై కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు సమస్తాన్ని సహించి పరిశుద్ధముగా జీవించి ఎన్ని రకాలైనటువంటి యొక్క ఆటంకాల అభ్యంతరాలు వచ్చినా పోరాడి చివరికి ప్రాణం అర్పించినటువంటి వారు మాత్రమే 3వ స్థానంలో ఉండగలిగినటువంటి స్థాయిలోకి వెళ్ళగలరు. ఆత్మల సంపాదన భారంతో సంఘాలు కడుతూ ఆకలి దప్పికలన్నీ కూడా విడిచిపెడుతూ, ఉన్నా లేకపోయినా, వస్త్రాలున్నా లేకపోయినా, నివాసాలున్నా లేకపోయినా అనేకమైనటువంటి శ్రమలు ఓర్చుకుంటూ రాత్రనక పగలనక, గ్రామాలనక పట్టణాలనక, ఎండనక నీరనక వర్షం అనక ఆత్మల కొరకై కన్నీరు కారుసి ప్రార్థన చేస్తూ ఆత్మను రక్షిస్తూ ఎవరైతే పోరాడి చివరికి ప్రాణాలు అర్పిస్తారో వారుంటారు పరలోకములో 3వ స్థానంలో. చూసారా? అందుకనే సోదరీ సోదరులారా, అందరం ఇక్కడ ఉన్నట్లు అందరం అక్కడ ఉంటామంటే ఉండలేమండి. అందుకనే మనం యొక్క దేవుని యొక్క వాక్యం ఉన్నది, వారు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలభరితులుగా ఉంటారు. సరే, ఇది ఒక ఇంకా కొన్ని విషయాలు, చాలా విషయాలు ఉంటాయి, కానీ అన్నీ చెప్పలేను కదా ఒక సమయంలో. ఆ విషయాన్ని వదిలిపెట్టేది. ఇప్పుడు 2వ భాగంలోకి వస్తే మధ్య భాగం. ఇక్కడ ఎవరుంటారంటే ప్రభుని అంగీకరిస్తారు. వీళ్ళు కూడా విశ్వాసంలో జీవిస్తారు, ప్రభు కొరకై కష్టపడతారు. వీళ్ళు ఎలాగుంటారంటే ప్రభు కొరకై వాళ్ళు ఎంత కష్టపడగలరో అంతవరకే చేయగలరు. ప్రభు కొరకు ఎక్కువ వాళ్ళు త్యాగం చేయరు, కొద్దిగా త్యాగం చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేసుకోమంటే కొంచెం, వాక్యం చదువుకోమంటే కొంచెం, మందిరం రావాలంటే కొంచెం, ఆ తర్వాత ప్రభు కొరకై త్యాగం చేయాలంటే కొంచెం. అంటే వారు ప్రభు కొరకై పూర్తిగా త్యాగం చేయడానికి, ప్రభు కొరకై సమర్పణ చేసుకోవడానికి, ప్రభు కొరకై శ్రమపడడానికి, ప్రభు యొక్క శిలువ మోసేదాని కొరకై వారు పూర్తిగా రాలేరు వీళ్ళు. అయితే ప్రభు కొరకే జీవిస్తారు. అంటే కొన్ని ఆత్మలు సంపాదించుకుంటారు, కొన్ని చిన్న చిన్న సంఘాలు కట్టుకుంటారు. ఇది నాలాంటి వాళ్ళు. చూసారా? మనంత ఉన్నతమైన స్థానంలో, భక్సింగ్ గారు అంత స్థానంలో పోకపోయినా ఇంకొక స్థానంలో ఉంచుకుందామని కొన్ని ఆత్మలు సంపాదించుకోవడము, మరి కొన్ని చిన్న సంఘాలు కట్టుకోవడము, వాక్యానుసారంగా జీవిస్తారు వీళ్ళు. అంటే దీని అర్థం ఏంటంటే డబ్బుకు ఆశపడము, ధనానికి ఆశపడము, వాటిని ఆశపడరు వీళ్ళు కూడా. ప్రభు కొరకు కొంత సమర్పణ కలిగిన వాళ్లే వీళ్ళు. అందుకనే వీళ్ళకి 2వ భాగంలో ఉంటుంది స్థానం. ఇక మొదటి స్థానంలో ఉండేవాళ్ళు ఎవరు వీళ్ళు అంటే, మొదటి స్థానం ఎంటర్ అవుతుందోనే ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఎవరు అంటే, నమ్ముకున్నారు, పరిశుద్ధంగా జీవించారు, ప్రభు కొరకు ఏమీ చేయలేకపోయినారు, మందిరానికి వెళ్ళారు, వచ్చారు. వాళ్ళ బైబిల్ ఏందో, వాళ్ళ ప్రార్థన ఏందో, వాళ్ళదేంటో, వాళ్ళ సంపాదన ఏంటో, వాళ్ళ భక్తి ఏంటో అంతవరకే వాళ్ళది. అందుకని వాళ్ళని అక్కడే దేవదూత రావటం, మీకు ఇక్కడే ఉండండి అయ్యా, పైకి వెళ్ళలేరు అని అంటారు.
అందుకనే పరలోకములో మహిమ, అధిక మహిమ, అత్యధిక మహిమ. మళ్ళీ చెప్తున్నాను వినండి, మహిమ, అధిక మహిమ, అత్యధిక మహిమ. కాబట్టి ఇప్పుడు పరలోకములో మహిమలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది, వాళ్ళు అంతవరకే ఉంటారు. కానీ అధిక మహిమలోకి వెళ్ళలేరు వాళ్ళు. చూసారా, ఇప్పుడు అధిక మహిమలోకి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉంటారు, అత్యధిక మహిమలోకి వెళ్ళలేరు. ఎందుకంటే చూడలేరు ఆ మహిమను. అంత భాగ్యత వాళ్ళకి లేదు, వాళ్ళకి అంత అర్హత వాళ్ళకి లేదు, అంత ప్రకాశమైనటువంటి శరీరం వాళ్ళకి లేదు. అందుకనే అందరూ ఒక రకంగా ప్రకాశించడం బైబిల్ గ్రంథాలు మనం చాలాగా సందర్భాల్లో చూస్తూ వస్తాము. ఒక దేవత ఉన్నటువంటి దేవదూతకు ఉన్నటువంటి ప్రకాశం ఇంకొక దేవదూతకు ఉండదు. ఎవరి ప్రకాశం వాళ్ళకే. అలాగే మన యొక్క శరీరం కూడా మన ప్రకాశం మనకే ఉంటుంది. ఇవన్నీ కూడా బైబిల్ ఆధారంతో చెప్తున్నా, ఏమీ లేనటువంటి విషయాలు కాదు నేను చెప్పేటటువంటిది. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా మరి మనకు 3 స్థానాల గురించి మనం చెప్పుకున్నాం కదా. మనం ఏ స్థానంలో ఉండబోతున్నాం? ఏ స్థానంలో ఉండబోతున్నాం? అందరూ మరి మధ్యస్థానంలోకి వెళ్ళి ఆనందంగా ఉంటూ ఉన్నప్పుడు, మంచి మంచి శ్రేష్టమైనటువంటి బంగారంతో వీధులతో తిరుగుతున్నప్పుడు, మనం అక్కడుండి మొదటి స్థానంలో ఉండి ఎంత బాధపడతామో కదా ఆ రోజున. వాళ్ళకంటే ఇంకా ఉన్నతమైన స్థానంలోకి ఉండి ప్రభు ఉన్నటువంటి స్థానంలోకి వెళ్ళిపోయి గొప్ప ఆరాధనలో రాత్రి మగలు ఆరాధనలో పాలు పొందుతూ ప్రభును స్తుతిస్తూ దేవదూతలతో సమానంగా ఉన్నటువంటి ఆ స్థితిని చూసుకుంటే మనం ఎంత బాధపడతాం కదా. అందుకనే ప్రభు ఊరికి చెప్పలా ఈ మాటలు. కొండ మీద ప్రసంగం అంటే చాలా లోతైందని చెప్పాను కదా. ఏమని అనుకుంటున్నామంటే అది అల్పుడు అనబడును అని అన్నాడు. మిగులు అల్పుడు, అల్పుడు కూడా కాదండి, మిగులు అల్పుడు. అల్పుడు వేరే, మిగులు అల్పుడు వేరే. వీళ్ళు బోధకులు కలిస్తుంటుంది ఏడా. సరే, ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఇక్కడ విశ్వాసులు చూసుకుందాం, తర్వాత బోధకుల దగ్గరికి వస్తాం. ఇప్పుడు విశ్వాసుల గురించి మాట్లాడుతూ ప్రభు ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, తన్ను తాను తగ్గించుకునేవాడు, ఈ శిశువు అనగా ఈ యొక్క చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు పరలోకములో గొప్పవాళ్ళు అవుతారు అంటారు. కాబట్టి చూడండి, మనకు ఒక ప్రివిలేజ్, మనకు ఒక అవకాశం ప్రభు మనకి ఇస్తున్నాడు. మనం కూడా పరలోకంలో గొప్పవాళ్ళగా ఉండాలంటే ప్రభు ఏం చెప్తున్నాడు? ఈ బిడ్డ వలె మీరు మారు మనసు పొందాలా, ఈ బిడ్డ వలె తగ్గించుకోవాలా. అంటే దాని అర్థం ఏంటంటే, ఓ చిన్న బిడ్డ ఉందని అనుకోండి, ఆ బిడ్డ యొక్క మనస్తత్వం ఎలాగుంటుంది? అప్పుడే కోప్పడతాడు, అప్పుడే ఏడుస్తాడు, అప్పుడే నవ్వుతాడు, అప్పుడే కౌగులించుకుంటాడు. చూసారా, అది చిన్న బిడ్డ యొక్క మనస్తత్వం. అంటే వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు, అసూయపగాలు ఉండవు, ఈర్ష క్రోధాలు ఉండవు, కక్షలు ఉండవు, మనసులో పెట్టుకోరు వాళ్ళు, ప్రతీకారం తీసుకోరు వాళ్ళు, ప్రేమ అనేది వాళ్ళలో ఉంటుంది. అయితే మనలో ఏముంటుంది? ఇవన్నీ నేను చెప్పిన గుణాలన్నీ ఉంటాయి. మరోస్ పొందేమో, కానీ ఆ యొక్క విధానంలో మనం మాట్లాడే తీరులో కానీ, మనం ప్రవర్తించే తీరులో కానీ ఎలాగా ఉంటాము అంటే ఆ కక్ష పోదు, అది సాధించాల్సిందే. ఆ మనసులో ఉన్నటువంటి అసూయ, పగ, ద్వేషాలు పోవు, అది సాధించాల్సిందే, జరిగించాల్సిందే. అందుకనే ప్రియులారా, బిడ్డల్లాగా మార్చాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఒక బిడ్డలు అప్పుడప్పుడే కొట్టుకుంటారు, అప్పుడప్పుడే తిట్టుకుంటారు, అప్పుడప్పుడే కౌగలించుకుంటారు. అలాగ ఉండాలా దేవుని యొక్క బిడ్డలు అని చెప్తుంది. మనం ఉంటున్నామా? వాళ్ళ చర్చి వేరే, మా చర్చి వేరే, ఆ విశ్వాసులు వేరే, ఈ విశ్వాసులు వేరే, ఆ పాస్టర్ వేరే, ఈ పాస్టర్ వేరే, ఆ సంఘం వేరే. వాళ్ళ ముఖం కూడా మనం చూడొద్దు, వాళ్ళకి వందనాలు కూడా చెప్పొద్దు, వాళ్ళకి ప్రేజలాడు కూడా చెప్పొద్దు. ఇదేనా మనం తెచ్చుకునేటటువంటిది? అల్పుడు అయిపోతాం, ఏదేదో గొప్ప అనుకోగాకు. అందుకని రెండో మాట ఏం తెలుసా? తన్ను తాను తగ్గించుకునేవాడు. అందుకనే ప్రభు ఏం చేశాడు? మాదిరికరంగా శిష్యుల పాదాలు కడిగి, నేనే ఒక గురువుగా ఉండి పాదాలు కడుగుతున్నప్పుడు మీరంతా తగ్గించుకోవాలా? కాబట్టి సోదరులారా, పరలోకంలో మీరు గొప్పవాళ్ళంటే తగ్గించుకోవాలా. ఎక్కువగా చదువుకొని ఉండొచ్చు, నువ్వు చాలా హైయెస్ట్ చదువుకొని ఉండవచ్చు, డిగ్రీల మీద డిగ్రీలు చదువుకొని ఉండవచ్చు. అయితే ప్రభువా నీ కొరకై నేను సున్నాయ్యా అనేది తగ్గించుకో. లేకపోతే నువ్వు చాలా ఆస్తిపడి ఉండొచ్చు, లక్షల కోట్లు నీ దగ్గర ఉండొచ్చు.
దాన్ని బట్టి గర్వించకుండా, ప్రభువా నేను నీ కొరకై ఏమి లేని వాడిగా కనబడుతున్నానయ్యా, సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉంటానయ్యా. అది తగ్గింపు స్వభావం. పెద్దవారు అనేది గొప్పవారు అనేటటువంటిది అనేది కాదు. కానీ పేదవాళ్ళైనా ధనవంతులైనా చిన్నవారైనా పెద్దవారైనా అందరి దగ్గర తగ్గించుకోవడం అనేది నేర్చుకోవాలి. అది ప్రభు చెప్పిన మాట. మనం పరలోకంలో గొప్పవాళ్ళం కావాలంటే ఇక్కడ తగ్గించుకోవాలి. ఇప్పుడు మనమే ఉన్నాము, వయసులో మంచిగానే చదువుకున్నాం, మంచి ఉద్యోగాల్లో ఉన్నాము, మంచి పోస్టులో మనం ఉన్నాము. మందిరికి వచ్చేటప్పుడు స్థాపలు ఎవరు వేయలేదు, కూర్చేసుకొని కాలు మీద కాలు కూర్చుంటారు. కొంతమంది ఏం చేస్తారు, తమను తాము తగ్గించుకొని వచ్చి చాపలు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు గొప్పవారుగా పిలువబడతారు, కుర్చీలో కూర్చున్న ఆయన అల్పుడుగా పిలువబడతారు. అది తేడా. అర్థం చేసుకోండి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి తగ్గించుకోవాలి ప్రతి విషయంలో. ఏ విషయమైనా సరే, నీ చదువుని బట్టి అయినా సరే, నీ ఉద్యోగాన్ని బట్టి అయినా సరే, నీ ధనాన్ని బట్టి అయినా సరే, లోకంలో ఉన్న నీ యొక్క పేరు ప్రఖ్యాతులను బట్టి ఏదైనా సరే, ప్రభు కొరకే నువ్వు తగ్గించుకుంటే పరలోకంలో గొప్పవాడైపోతావు. మనుషు కొరకు నువ్వు తగ్గించుకోవాల్సిన పని లేదు. ప్రభు నిత్యమై తగ్గించుకుంటున్నానయ్యా. ఒకరు వచ్చి మనం తిట్టాడు కారణం లేకుండా, ఒక అన్యుడు. మనం ఏం చేస్తాము? ఏమనుకుంటున్నావు? నేను ఎవరిని అనుకుంటున్నావు? నా హోదా ఏమనుకుంటున్నావు? నేనేమైనా చేపించగలను అంటే తగ్గించుకున్నది కాదు కదా. ప్రభువా నీ కొరకై నేను తగ్గించుకుంటున్నాను. నేను అన్నీ చేయగలను, కానీ నన్ను నేను తగ్గించుకుంటున్నాను. ఆ వ్యక్తిని నీకు అప్పగించుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, తగ్గింపు అవసరము. సంఘాల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగతంగా, క్రైస్తవ జీవితంలో తగ్గింపు చాలా ప్రాముఖ్యం. ప్రభు అన్నాడు ఒక మాట, తన్ను తాను తగ్గించుకుంటే నేను హెచ్చిస్తానన్నాడు. మనం కానీ తగ్గించుకుంటే ప్రభు మనం హెచ్చిస్తాడు. మనం దాసులుగా కావాలనుకుంటే ప్రభు మన యజమానులుగా చేస్తాడు. కొంతమంది ఎలాగుండరు, మేము యజమానులుగా ఉండాలని కోరుకుంటారు, మేమే అధికారులుగా ఉండాలని కోరుతారు, మేమే పరిపాలకులుగా ఉండాలని కోరుతారు. అల్పుడువై ఒకవేళ ఇక్కడ పరిపాలించవచ్చు, సంఘాన్ని పరిపాలించవచ్చు బలవంతంగా. నీ యొక్క అధికారము, హోదా, లేక నీ యొక్క కొంతమంది నీ యొక్క వారందరిని బంధువులు వాళ్ళని పెట్టుకొని నాతో వాడు లేడని సంఘాన్ని నీ ఇష్టం నీ చేతుల్లో పెట్టుకొని నువ్వు ఏమైనా చేయొచ్చు. ఇక్కడ పరలోకంలో అల్పుడు అయిపోతావు. జాగ్రత్త సుమా. మీరు ఎవరైనా కావచ్చు, ఇది దేవుని వాక్యం, నేను చెప్పే మాట. పరలోకములో అల్పుడు కావద్దు. అందుకనే ఆ మాట చెప్తూ వచ్చాడు. పరలోకంలో నువ్వు గొప్పగా ఉంటే తగ్గించుకో. పరలోకంలో గొప్పగా ఉంటే ఈ యొక్క వ్యక్తిలాగా మారు. చిన్న బిడ్డలాగా మనసు మార్చుకో. చిన్న బిడ్డల మనస్తత్వం ఎలాగుంటుందో మన మనస్తత్వాలు అలాగ ఉండాలి. వాడు ఏమీ కూడా పాత కక్షలు అవన్నీ కూడా మనసులో పెట్టుకోరు. కాబట్టి విషయాలు ఉంటున్నటువంటి మనమందరం కూడా, ప్రభువా మేము పరలోక రాజ్యములో అల్పులముగా ఉండడానికి ఇష్టపడం నాయన. మమ్మల్ని మేము తగ్గించుకొని చిన్న బిడ్డల వలె మార్చుకొని పరలోక రాజ్యంలో మేము ఉన్నతమైన స్థానంలో ఉండటానికి ఆశపడుతున్నాం ప్రభు అని ప్రభు దగ్గర కోరుకుందామా? మరి సమయం అయిపోయింది. మరి బోధకుల గురించిన మరొక రోజున దాని గురించి చెప్తాను. అల్పులైన బోధకులు ఎవరో, మిగుల అల్పులైన బోధకులు ఎవరో, గొప్ప బోధకులు ఎవరో, ఏ సేవకులు ఏ స్థానంలో ఉండబోతారో మరి ప్రభు మనకు అవకాశం ఇస్తే ఇంకొక వర్తమానంలో విందాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవాన్ని కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా దేవా, మీరే కనికరించి దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రాలు. మిగుల అల్పులు ఎవరో, పరలోక రాజ్యం ఏమిటో, ప్రభా గొప్పవారు ఎవరో, కొన్ని విషయాలు మేము చూడగలిగినాం. మరొక అవకాశం అయితే మిగతా విషయాలు కూడా ధ్యానించడానికి సహాయం చేయండి. వినేటటువంటి మా ప్రియమైన సహోదరి సహోదరులందరినీ కూడా మీరు బలపరచండి. వారు కూడా సత్యాన్ని తెలుసుకొని దాని కొరకు జీవించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని తగ్గించుకొని మరి చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం కలిగిన వారై పరలోకంలో మేము గొప్పగా ఉండే దాని కొరకు మనం సిద్ధపరచండి ప్రభువా. దీన్ని బట్టి మమ్మల్ని అతిశయించకుండా సహాయపడమని వర్తమానం ఉన్నటువంటి ప్రతి సహోదరిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సేవకుని మీరు ఆ రీతిగా మార్చి దీవించి ఆశ్రయించవలసిందిగా వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ సంఘంలో ఎవరైతే ఉన్నారో కష్టాల్లో, బాధల్లో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, ఆయా రకాల వ్యాధి బాధల్లో ఉన్నారో
ఆ బిడ్డలందరూ కూడా ఆదుకొని ఆదరించి ధైర్యపరిచి పరామర్శించి వారి సహాయం చేయమని వేడుకుంటూ దైవ సేవకులందరి కొరకై ప్రార్థన చేస్తూ సంఘాలన్నిటి కొరకై ప్రార్థిస్తూ మా దేశము మా రాష్ట్ర క్షేమం కొరకై ప్రార్థిస్తూ ప్రపంచ క్షేమం కొరకై ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ ది లార్డ్.